ఏమైంది? రైట్. వావ్, చాలా చక్కగా ఈ కార్. చాలు. రిమోట్ కంట్రోల్ కారు బుక్ చేసినావు కదా? బుక్ చేసినా. ఓకే, ఒకసారి ఓపెన్ చేసి చూపి బాక్స్. కారు కార్ అన్నా? ఓకే, కార్ బాగుంది. ఇది కారు, ఇది రిమోట్ అంటారు. కాడ పెట్టేసి రిమోట్ కంట్రోల్. రిమోట్ కంట్రోల్. ఓకే, ఇంకా ఏమొచ్చినాయి? ఇంకంతా ఏదో ఒకటి వచ్చింది. బయట పెట్టి బాక్స్ అది, ఇంకా అది కూడా ఇది ఇవన్నీ. ఓకే, ఫ్లిప్కార్ట్లో బుక్ చేసిన రిమోట్ కంట్రోల్. ఓకే, కారు రిమోట్ కంట్రోల్తో నడిచే కారు. ఓకే, ఇలా బ్యాక్ సైడ్ ఇది ఉంటుంది బ్యాటరీ ఇందులో. ఆ తర్వాత ఇలా మనకు కార్ ఇస్తారనమాట. ఆ తర్వాత రిమోట్ కంట్రోల్ ఇందులో బ్యాక్ సైడ్ 2 సెల్లులు వేసుకోవాలి. గడియారం సెల్లులు వేసుకుంటే నడుస్తుంది. సో ఇది రిమోట్ కంట్రోల్తో నడిచే కార్ అనమాట. మనకి ఇలా బ్యాక్ చేసి ఇచ్చేస్తాడు అనమాట. చాలా బాగుంది, ప్యాకింగ్ కూడా చక్కగా ఇచ్చిండు ఫ్లిప్కార్ట్. సో ఈ విధంగా మనకు రిమోట్ కంట్రోల్ అండ్ కార్తో మనకు ప్యాక్ చేసి ఇవ్వడం జరిగిందనమాట. దీన్ని చక్కగా ఇప్పుడు రివ్యూ చేద్దాం, ఈ రిమోట్ కంట్రోల్తో నడుస్తుందా లేదా అనేసి. కార్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఇలా ఊపడుతుంది. ఇట్లా చక్కగా వీల్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. కార్ మొత్తం బాడీ ఇట్లా సూపర్గా ఉంది. ముందు సైడ్ కూడా చాలా చక్కగా లగ్జరీగా ఊపడుతుంది కార్. ఇలా సైడ్ నుంచి వస్తే చాలా బాగా ఊపడుతుంది. ఆ తర్వాత కింద ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ ఆన్ చేసుకుంటే సో ఈ రిమోట్ కంట్రోల్తో నడిచే కారు, రిమోట్ కంట్రోల్ అండ్ కారు అంటే యూఎస్బి ఛార్జింగ్ కేబుల్ కూడా వచ్చింది. ఇక్కడ పెట్టేసి ఓకే, యూఎస్బి కేబుల్ కూడా ఇచ్చాడనమాట మనకు. ఇలా యూఎస్బికి కనెక్ట్ చేసుకొని ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ బ్యాక్ సైడ్ పెట్టాలన్నమాట. యూఎస్బి కేబుల్ కనెక్ట్ చేసి దీనికి ఛార్జింగ్ పెట్టుకుంటే పనిచేస్తుంది. అలాగే ఈ బటన్ మనం క్లిక్ చేసినాం అనుకో కార్ ఆన్ అయిపోతుంది. అప్పుడు ఈ రిమోట్ కంట్రోల్ ద్వారా దీన్ని మనం ఆపరేటింగ్ చేసుకుంటే ఈ కార్ నడుస్తుంది అనమాట. ఈ విధంగా రిమోట్ కంట్రోల్ కార్ని ఆపరేటింగ్ చేయొచ్చు. సో ఇది యూఎస్బి కేబుల్ రీఛార్జ్ కిట్. చాలా బాగుంది కార్. రిమోట్ అండ్ యూఎస్బి కేబుల్ ఛార్జర్, ప్యాకింగ్ కూడా బాగుంది. ఫ్లిప్కార్ట్ ప్యాకింగ్ బాగా చేశారు, డ్యామేజ్ కాకుండా చాలా చక్కగా డెలివరీ చేశారు ఫ్లిప్కార్ట్ వాళ్ళు.